హాయ్ అండి, ఇదేనండి మన షాపు వైష్ణవి కాంప్లెక్స్ అనమాట. అదేమో ఏ బ్లాక్, ఇది బి బ్లాక్ అనమాట. షాపు ఎంట్రన్స్ పెద్ద బోర్డుతో మనకు కనపడుతుంది. దాని పక్కన సిమ్స్ కాలేజ్ అనుకునే ఫస్ట్ గేట్ ముందనమాట. మీకు రోడ్డు వేజ్ కూడా చూపిస్తున్నాను, చుట్టూ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. చక్కగా మీకు ఏ బ్లాక్ బి బ్లాక్ కూడా క్లారిటీగా ఉంది. దానికి బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ సిమ్స్ కాలేజ్ పక్కనే ఉంటుంది అనమాట వైష్ణవి కాంప్లెక్స్. చూసారు కదా, ఇటైతే విజయవాడ అనమాట. సిమ్ కాలేజ్ విజయవాడ, ఇది బి బ్లాక్ అండి. మీకు ఎంట్రన్స్ లో బి బ్లాక్ అని బోర్డు కూడా చాలా చక్కగా క్లారిటీ కనపడుతుంది. స్టార్టింగ్ లో కూడా బి బ్లాక్ 1 or 2 థర్డ్ రోల్ అనేది కూడా మీకు ఇంట్రడ్యూస్ చూపిస్తున్నాను. చక్కగా మీరు చూస్తున్నారు కదా, మన షాప్ అనేది ఇంట్రడ్యూస్ అనేది మీకు చూపించాను కదా. అండ్ షాప్ చక్కగా చూపిస్తున్నా, క్లారిటీగా చూడండి. మీకు ఏటు నుంచి మన షాప్ అనేది ప్రొవైడ్ అవుతుంది అంటే సెకండ్ రోల్ థర్డ్ రోల్లో మన షాప్ అనేది ప్రొవైడ్ అవుతుంది. మన షాప్ పేరు కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను, మీనాక్షి క్లాత్ అండ్ రెడీమేడ్స్ 1 or 2 అనేది. చక్కగా మన షాప్ ముందు డిస్ప్లే అనేది ఇంత బాగా క్లారిటీగా కనపడుతుందండి. అంటే న్యూ కస్టమర్లకి అర్థం కావడానికి ఇంట్రడ్యూస్ అనమాట. చూసారు కదా, వెస్ట్రన్ వేర్స్, కిడ్స్ వేరు అండ్ ఇన్నర్ వేర్స్ మొత్తం అనేది మన షాపు ముందు మీకు ఇంట్రడ్యూస్లోని చక్కగా షాపుకు కొత్తగా విజిట్ చేసే వాళ్ళు కూడా ఇలా డిస్ప్లే మన షాప్ ముందు అనేది మోస్ట్గా ఉంటుందండి. చక్కగా మీకు నిదానంగా చూడండి. చక్కగా షాప్ నెంబర్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. అండ్ షాప్ లోపలికి వెళ్ళిపోదాం. షాప్ లోపల ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. మన దగ్గర దుప్పట్లు, బెడ్షీట్స్ అండ్ నైట్ డ్రెస్లు, నైటీస్, టాప్స్ అండ్ ఇన్నర్ వేర్స్ ఆల్ ఐటమ్. నైటీస్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ మన షాప్ నుంచి ప్రొవైడ్ అయింది. అలాగే కింద అనేది కౌంటర్ రిటైల్ అనమాట. మన షాప్లో అప్ టు పైన కింద 2 అనేది ఉంటాయి. మన షాప్ కింద అనేసి రిటైల్ అంటే మీరు షాప్కి ఎంట్రన్స్ అవుతున్నారనుకోండి, లోపల ఇలా ఉంటుంది మన షాపు. కింద భాగం అనేది చూపిస్తున్నాను. హోల్సేల్ వాళ్ళకైతే చక్కగా మెట్లెక్కి పైకి వస్తే మీకు చాలా మోడల్స్ అనేది హోల్సేల్లో ప్రొవైడ్ చేస్తే, ఇదంతా రిటైల్ కౌంటర్లో ఇన్ని హోల్సేల్గా మన దగ్గర ఐటమ్ అనేది ప్రొవైడ్ అవుతుందని మీరు చక్కగా చూపిస్తున్నాను అనమాట. నైట్ డ్రెస్లు కానీ, నైటీస్ కానీ, టాప్స్ కానీ, ఇన్నర్ వేర్స్ కానీ, బ్రాస్ కానీ ఆల్ ఐటమ్ మన దగ్గర ప్రొవైడ్ అవుతుంది. చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది మన దగ్గర కలవు. అలాగే నైట్ డ్రెస్లు, నైటీస్, బాంబే నైటీస్, నైట్ డ్రెస్లు అహ్మదాబాద్. నమస్కారం, మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అండ్ రెడీమేడ్స్, షాప్ నెంబర్ 102, వైష్ణవి కాంప్లెక్స్, ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరు. ఈ రోజు మనం చూస్తున్న కలెక్షన్ స్పన్ నైటీస్. ఇవి స్పెషల్ అనమాట. మన స్పన్లో మొన్నటిదాకా జిప్ అనేది చూసాం కదా, కానీ ఈసారి చక్కగా మదర్ నైటీస్ లాగా యూజ్ పడటం ఫ్యాన్సీ నెక్ లో వస్తుంది అనమాట. ఇలా బటన్స్ లో చక్కగా ఓపెన్ అవుతుంది. సైజు కూడా XXL లో కానీ XXL లెంత్ అయితే ప్రొవైడ్ చేశారు. క్లాత్ నెంబర్ ఆఫ్ గా ఉంటుందండి. ఇది 150 రూపాయలు పడుతుందండి. బటన్స్ స్పన్ నైటీస్ 150 రూపాయలు పడుతుంది. దీంట్లోని కలర్స్ చూద్దాం. రకరకాల కలర్స్ అని కొన్ని మోడల్స్ అనేది సెండ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళకి పిక్స్, వాళ్ళకి ఓపెన్ పిక్ అని అడుగుతారు కదా. ఇప్పుడు మీరు 150 చెప్పింది హోల్సేల్ ఆర్ రిటైల్? హోల్సేల్ అండి. రిటైల్ వాళ్ళకి 200 పడుతుంది. నేను హోల్సేల్ వాళ్ళకే, మన వీడియోస్ మ్యాక్సిమం ఫస్ట్ హోల్సేల్ రేటే ప్రొవైడ్ అవుతుంది అని క్లారిటీగా గుర్తు చేశారు. హోల్సేల్ వాళ్ళకి 150 రూపాయలు, రిటైల్ వాళ్ళకి 200 రూపాయలు అండి. మినిమం చెప్పాను కదా, హోల్సేల్ వాళ్ళు మినిమం 12 పీసెస్ తీసుకోవాలి. అది మాత్రం పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని మోడల్స్ అనేది సెండ్ చేస్తున్నాను. చాలా కలర్స్ అయితే అవైలబుల్ కలవండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మోడల్స్ చూపించాను అనుకోండి, వీడియో లెంత్ అయింది, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది, వీడియో చూడటానికి ఇబ్బంది అయింది. బిజీ షీట్స్లో వీడియో చూడాలన్నా కష్టం కదా. అందుకని మనకు ఆన్లైన్ సర్వీస్ ఉందంటే కొరియర్ ఛార్జెస్, వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి. సిఓడి ఆప్షన్ అయితే ఉంటుంది. ఓన్లీ ఫోన్పేనే. మీకు ఐటమ్ కూడా సెండ్ చేయమని దయచేసి ఎవరు అడగద్దండి. అండ్ పర్టికులర్గా మీకు ఐటమ్ కావాలంటే పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇన్ని మోడల్స్ మీకు చక్కగా రిటైల్ వాళ్ళకి చాలా సెండ్ చేస్తాను. రిటైల్ వాళ్ళకి 200, హోల్సేల్ వాళ్ళు మినిమం 12 పీసెస్ తీసుకోవాలి. అంటే హోల్సేల్ వాళ్ళు అడుగుతారు మినిమం ఎన్ని తీసుకోవాలి మేడం, మినిమం 12 పీసులు తీసుకోవాలండి. అది హోల్సేల్ వాళ్ళకి వస్తుంది మేడం. నేను చాలా కలర్స్ అనేది సెండ్ చేస్తున్నాను. నిదానంగా చూడండి. మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. చూసారు కదా, ఇవే కాక మన ఛానల్లో చాలా మోడల్స్ నైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది సెండ్ చేశాను. చక్కగా మీకు ఇంకా డిఫరెంట్ ఐటమ్ కావాలి అనుకుంటే చక్కగా చూడండి. అలాగే నైటీస్, నైట్ డ్రెస్లు, టాప్స్, ఇన్నర్ వేర్స్, బ్రాస్ మొత్తం మన ఛానల్లో ప్రొవైడ్ అయిందనమాట. చక్కగా మీకు ఏదైనా ఐటమ్ కావాలన్నా మన ఛానల్లో చూడండి. చాలా మోడల్స్ అనేది మీకు కనపడతాయి అనమాట. చాలా కలర్స్ ఇవన్నీ ఎందుకంటే రిటైల్ వాళ్ళ కోసం అనమాట. ఎందుకంటే చాలామంది మేడం మీరు కాస్ట్నే మీరు సెండ్ చేస్తున్నారు, రిటైలర్లు మేము ఒక 4 పీసులు 5 పీసులు తీసుకుంటే కలర్స్ చూడటానికి ఇదిగా ఉంటుందని మేము 30 పీసెస్ అనేది సెండ్ చేయండి అని అడుగుతున్నారని వాళ్ళ రిక్వెస్ట్ మేరకు కొన్ని పీసెస్ అనేది సెండ్ చేస్తున్నాం. మీకు హోల్సేల్ కావాలంటే చక్కగా షాప్కి విజిట్ చేయండి. మీకు కావాల్సినంత కలెక్షన్ అయితే ప్రొవైడ్ చేసి, ఎందుకంటే మంది పర్టికులర్గా హోల్సేల్ షాప్. అది మీ అందరికీ తెలిసిందే కదా. నైటీస్, నైట్ డ్రెస్లు, టాప్స్, ఇన్నర్ వేర్స్ మన దగ్గర పర్టికులర్గా హోల్సేల్గా అనేది ప్రొవైడ్ అవుతుంది. ఇది 150 రూపాయలు
స్పన్ నైటీస్ డబుల్ ఎక్స్ఎల్ సైజు, హోల్సేల్ వాళ్ళకి 150 రూపాయలు, రిటైల్ వాళ్ళకి 200 పడుతుందండి. ఇది మాత్రం పర్టికులర్ అండి. అండ్ ఆన్లైన్ అయినా షాపుకు విజిట్ చేసినా మాత్రం బార్గెన్ అయితే ఉండదండి. దయచేసి బార్గెన్ అడిగే పని అయితే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టద్దండి. షాపుకి కూడా విజిట్ చేయొద్దు. మీరు ఇబ్బంది పడద్దు. ఎందుకంటే మేడం మేము చాలా దూరం నుంచి వస్తున్నాం మేడం, మీరు ఇంకా తగ్గిస్తారేమో వచ్చారని మీరు ఫీల్ అవ్వకూడదు, నేను ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ఇది బిజినెస్ అండి. అండ్ నాకు ఎంత అవైలబుల్ కలదో కస్టమర్కి అంతవరకే నేను అవైలబుల్ చేయగలనండి. అదొక్కటి అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు రావచ్చు, ఎందుకంటే మీకు రూపాయి కోసం దూరం నుంచి వస్తారు, తప్పులేదు. కానీ నాకు ఉపయోగం ఉండాలి కదండి, నాకు రూపాయి ఉండాలి కదా, నేను కష్టపడేది దానికోసమే కదా. అదొకటి అర్థం చేసుకోండి. బార్గెన్ అయితే మన షాపు నుండి నేను వీడియోలో ప్రొవైడ్ చేసిన రేటే ఫిక్స్డ్ అండి. దాంట్లో బార్గెన్ దయచేసి ఎవరు అడగద్దండి. మీరు దూరం నుంచి రండి, హ్యాపీగా షాపుకు రండి, నా దగ్గర ఉన్న ఐటమ్ అంతా విజిట్ చేసి చూడండి, అంతవరకు హ్యాపీనే. కానీ బార్గెన్ మాత్రం దయచేసి ఎవరు అడగద్దండి. ఇంతవరకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం.